మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమున్న మా తండ్రి ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్న మన బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రిక యజబేల్ ఆహా బంచి క్రీస్తుల విధాన్ ప్రతి మరణ శక్తి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్న మన బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి క్రియలు నదుడని యేసుక్రీస్తు మన బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడ సర్పపు శిరస్సు రోమ 16:20 ప్రకారం నదుడని యేసుక్రీస్తు నమ్మడ చేతకు దొరుకుతుంది. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరపం చేసే బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. నీ సన్నిధిని మహిమను ప్రసన్నతల వెలుగును ఆటంకపరిచే చీకటి శక్తుల ప్రభావాలు అంధకార శక్తుల ప్రభావం నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. చిన్న బిడ్డల వారు ఉన్నత మన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. యవనస్తుల జీవితాలు వారి ప్రాణాత్మదేల ఆలోచన తలములు దేశాల ఆరోగ్యాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులకి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు ఉద్యోగాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. దైవ చిత్తానుసారమైన వాళ్ళకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. గర్భఫలాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్లు అరికాల మంది నడినెత్తే వరకు గుండె భాగాలు వృద్ధి బల కాల బల మూత్ర నరాల కణాల తల భాగాలు మెదడు భాగాలుగా దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. మనసులో కృంగిదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. ఆలోచన తలంబుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. థ్యాంక్ యూ. భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. వెలుగు కలిగి ఆత్మీయ ప్రార్థన చేయనీకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. దేవుని పనిని ఆటంకపరిచే సంపలటు టోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకమైన ఆలోచన తలంబులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. దేవుని యొక్క థ్యాంక్ యూ లార్డ్ రీషపరావు పిలుపులకి దర్శనాలకు కృపావాలకు నైపుణ్యతలకి అవో వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. ఉరామ శకత రకల బద రగులమ షడగద రగల హలబర బషకత రగుల బరబ దరిగిరవ విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కలిగిన ఆటంకపరిచే ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడకుండా చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. కోపం ఈర్ష్య ద్వేష గర్వపు ఆత్మలు తిరుగుబడి తనప ఆత్మల క్రియలన్నిటిని కూడా నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. పితరనాడి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. ఎడతగని ప్రార్థన జీవితానికి వాక్య ధ్యానం వాక్యానుసరమైన జీవిత దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తుంది. రీతా త్రక్ర బ్లషల కదరగల మందర కరబల బరిషడ కదరగల బరబర
దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో ఏలుబడి చేసే ప్రతి విధమైన సాధన విగ్రహ బలిపిడ 8:1 ప్రకారం వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబా బాబా కరబ్లా ద్రక్రో మాంద్రా శలక దరగల బదరగల బరబ దిరబ్ల బ్రద్ర గ్రబ్ల శలక దరగల బరబరి షడక దరగల బరబదరి గిరబల బరి షడగరబ రకల బల ఆకాశ మనమ బలవంతరికి భూమన దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలకు ఇస్తున్న ఆదేశాల సంకేతాలు, బంధాలు, సంఖ్యలు, నాడాలు నజరేయుడైన యేసుక్రీస్తు నమలేసు రక్తాన్ని తెంచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాబా శకత రకాల మాందరకాల మంచి నిద్రకు భంగం కలిగించి మంత్ర విద్య బలవంతుడికి రీలు నజరేయుడైన యేసుక్రీస్తు నమ్మట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత భరించి వేస్తున్నాం. పిల్లల చదువులు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి వ్యతిరేకంగా నిలబడి చేసే హెడేక్స్ రూపంలో థ్యాంక్ యూ లార్డ్, స్ట్రెస్ రూపంలో ప్రతి విధమైన బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నమ్మట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత భరించి వేస్తున్నాం. ఉలామందర కృహుల్ బాదర గురబ షందర గరబర బరిషడికి దరిగిర బలబరబు ప్రతి ఒక్కరి ప్రాణాత్మదేల ఆలోచన, తలపులు, ఉద్దేశాలు, బిడ్డల, కుటుంబాల, సంఘాల, సమూహాలు మీరిచ్చి నీవులు జీవులు చూడటానికి ఎలక్ట్రానిక్ వస్తు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తుంది. ఉర్రా బాబా దర్రగల మాందరగర బల బరిషడగ దర్రగర బల బరబరబ ప్రజలు కట్టబడిన కట్లు తెంచివేయబడకుండా ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు విరగొట్టబడిన నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఉరబాందర కరబల బరిషడగ దర్రగల శాందర గల బరబదరగల బరబు రసగద రగరబల బరిషడగ దర్రహుల్ మాందరగల బదరగల బరబరిషడగ దరిగర బల బరబు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నత వెలుగు నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం మలాకి 3:10 ప్రకటన 45:3 అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలం మరుగైన ధనాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరు విడుదల చేస్తున్నారు. ప్రతి ఒక్కరి స్వస్థత నిర్గమ 15:26 ప్రకారం యెహోవా రాఫా హస్తాన్ని నేను స్వస్థపరిచే యెహోవా నేను వాక్య శక్తిని యెషయా 53:5 ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతను మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తాం. మా ప్రాణాత్మదేల ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, బిడ్డలు ప్రతి ఒక్క స్థితిగతుల, ఆరోగ్యాలు, ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతులు, చదువును, ఉన్నతమైన భవిష్యత్తులకి అలమరిచి నీవులు జీవులన్నిటి చూడు ఎలక్ట్రాన్ వస్తువులు చూడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల యొక్క రక్తం చేత కలవరిసెల రక్తం చేత దేవుని యొక్క రక్తం చేత కంచె వేస్తున్నా. నీ అగ్ని కంచె జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలను హెబ్రీ 1:14 ప్రకారం విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రబద రగ లబ శకత రగ లబ రబ శాందరక లబ రబలబు రిక్ రబ్ లబ్ లబ్ రద్ర గ్రో బ్లాంద్ర శలకత రగ లబ రబలబ పరిశుద్ధాత్మ మీరే ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్దాం. దీరబ్లాద్ర క్రోబ్లాంద్రే షెలెకే తెరెకెలే బెరెబే అల్ దరజగ దరగల బరబరి షటక దరగల బరబల బరబు రిజగ దరగల బరబరి షటక దరగల బరబల బరబల బరబ రిక్ రబ్లా బ్లా 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 షలక దరగల బరబల బరబు నా జీవితం పూర్ణవాంఛలన్నీ నీతోనే ఉండుటయే నా జీవితం పూర్ణవాంఛలన్నీ నీతోనే ఉండుటయే రేయి పగలు నీతోనే ఉండెదను ఏమి జరిగినా నీతోనే ఉండెదను రేయి పగలు నీతోనే ఉండెదను ఏమి జరిగినా నీతోనే ఉండెదను ఎల్లప్పుడూ నీతోనే ఉండెదను ఎల్లప్పుడూ నీతోనే ఉండెదను నా జీవితం పూర్ణవాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించెను నా జీవితం పూర్ణవాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించెను రేయి పగలు స్తుతి పాడి ఆనందించెను ఏమి జరిగిన స్తుతి పాడి
ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించేదన్. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే. రేయి పగలు నిన్నే ప్రేమించెదను, ఏమి జరిగినా నిన్నే ప్రేమించెదను. రేయి పగలు నిన్నే ప్రేమించెదను, ఏమి జరిగినా నిన్నే ప్రేమించెదను. ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను. నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే. రేయి పగలు నీ చిత్తం చేసెదను, ఏమి జరిగినా నీ చిత్తం చేసెదను. రేయి పగలు నీ చిత్తం చేసెదను, ఏమి జరిగినా నీ చిత్తం చేసెదను. ఎల్లప్పుడూ నీ చిత్తం చేసెదను, ఎల్లప్పుడూ నీ చిత్తం చేసెదను. జీవితం పూర్ణ వాంఛలన్నీ నీతోనే ఉండుటయే. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ నీతోనే ఉండుటయే. రేయి పగలు నీతోనే ఉండెదను, ఏమి జరిగినా నీతోనే ఉండెదను. రేయి పగలు నీతోనే ఉండెదను, ఏమి జరిగినా నీతోనే ఉండెదను. ఎల్లప్పుడూ నీతోనే ఉండెదను, ఎల్లప్పుడూ నీతోనే ఉండెదను. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించెదను. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించెదను. రేయి పగలు స్తుతి పాడి ఆనందించెదను, ఏమి జరిగినా స్తుతి పాడి ఆనందించెదను. రేయి పగలు స్తుతి పాడి ఆనందించెదను, ఏమి జరిగినా స్తుతి పాడి ఆనందించెదను. ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే. నా జీవితం పూర్ణ వాంఛ
ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించేదను. నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే. నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే. రేయి పగలు నీ చిత్తం చేసేదను. ఏమి జరిగినా నీ చిత్తం చేసేదను. రేయి పగలు నీ చిత్తం చేసేదను. ఏమి జరిగినా నీ చిత్తం చేసేదను. ఎల్లప్పుడూ నీ చిత్తం చేసేదను. ఎల్లప్పుడూ నీ చిత్తం చేసేదను. నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీతోనే ఉండుటయే. నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీతోనే ఉండుటయే. రేయి పగలు నీతోనే ఉండేదను. ఏమి జరిగినా నీతోనే ఉండేదను. రేయి పగలు నీతోనే ఉండేదను. ఏమి జరిగినా నీతోనే ఉండేదను. ఎల్లప్పుడూ నీతోనే ఉండేదను. ఎల్లప్పుడూ నీతోనే ఉండేదను. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించేదను. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించేదను. రేయి పగలు స్తుతి పాడి ఆనందించేదను. ఏమి జరిగినా స్తుతి పాడి ఆనందించేదను. రేయి పగలు స్తుతి పాడి ఆనందించేదను. ఏమి జరిగినా స్తుతి పాడి ఆనందించేదను. ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించేదను. ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించేదను. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ నీ ప్రేమించి జీవించుటయే. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే. రేయి పగలు నిన్నే ప్రేమించేదను. ఏమి జరిగినా నిన్నే ప్రేమించేదను. రేయి పగలు నిన్నే ప్రేమించేదను. ఏమి జరిగినా నిన్నే ప్రేమించేదను. ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించేదను. ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించేదను. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే. నా జీవితం పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే. రేయి పగలు నీ చిత్తం చేసేదను.
ఏమి జరిగిన నీ చిత్తం చేసేదను ఎల్లప్పుడూ 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 నీ చిత్తం చేసేదను నా జీవితం పూర్ణ వాంఛలని నీతో నేనుండుటయే నా జీవితం పూర్ణ వాంఛలని నీతో నేనుండుటయే రేయి పగలు నీతో నేనుండెదను రేయి పగలు నీతో నేనుండెదను ఏమి జరిగినా నీతో నేనుండెదను ఎల్లప్పుడూ నీతో నేనుండెదను ఎల్లప్పుడూ నీతో నేనుండెదను నా జీవితం పూర్ణ వాంఛలని నీ చిత్తం చేయుటయే నా జీవితం పూర్ణ వాంఛలని నీ చిత్తం చేయుటయే రేయి పగలు నీ చిత్తం చేసేదను ఏమి జరిగినా నీ చిత్తం చేసేదను రేయి పగలు నీ చిత్తం చేసేదను ఏమి జరిగినా నీ చిత్తం చేసేదను ఎల్లప్పుడూ నీ చిత్తం చేసేదను ఎల్లప్పుడూ నీ చిత్తం చేసేదను నా జీవితం పూర్ణ వాంఛలని స్తుతి పాడి ఆనందించేదను నా జీవితం పూర్ణ వాంఛలని స్తుతి పాడి ఆనందించేదను రేయి పగలు స్తుతి పాడి ఆనందించేదను ఏమి జరిగినా స్తుతి పాడి ఆనందించేదను రేయి పగలు స్తుతి పాడి ఆనందించేదను ఏమి జరిగినా స్తుతి పాడి ఆనందించేదను ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించేదను ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించేదను నా జీవితం పూర్ణ వాంఛలని ప్రేమించి జీవించుటయే నా జీవితం పూర్ణ వాంఛలని ప్రేమించి జీవించుటయే రేయి పగలు నిన్నే ప్రేమించెదను ఏమి జరిగినా
ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, రేయి పగలు నిన్నే ప్రేమించెదను, ఏమి జరిగినా నిన్నే ప్రేమించెదను, రేయి పగలు నిన్నే ప్రేమించెదను, ఏమి జరిగినా నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, రేయి పగలు నిన్నే స్తుతించెదను, రేయి పగలు స్తుతి పాడి ఆనందించెదను, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను, నా జీవిత పూర్ణ వాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించెదను, నా జీవిత పూర్ణ వాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించెదను, రేయి పగలు స్తుతి పాడి ఆనందించెదను, ఏమి జరిగినా స్తుతి పాడి ఆనందించెదను, రేయి పగలు స్తుతి పాడి ఆనందించెదను, ఏమి జరిగినా స్తుతి పాడి ఆనందించెదను, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను, నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే, నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే, రేయి పగలు నీ చిత్తం చేసెదను, ఏమి జరిగినా నీ చిత్తం చేసెదను, రేయి పగలు నీ చిత్తం చేసెదను, ఏమి జరిగినా నీ చిత్తం చేసెదను, ఎల్లప్పుడూ నీ చిత్తం చేసెదను, ఎల్లప్పుడూ నీ చిత్తం చేసెదను, ఎల్లప్పుడూ నీ చిత్తం చేసెదను, ఎల్లప్పుడూ నీ చిత్తం చేసెదను, రేయి పగలు నీతోనే ఉండెదను, రేయి పగలు నీతోనే ఉండెదను, ఎల్లప్పుడూ నీతోనే ఉండెదను, ఎల్లప్పుడూ నీతోనే ఉండెదను, ఎల్లప్పుడూ నీతోనే ఉండెదను, ఎల్లప్పుడూ నీతోనే ఉండెదను, నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే, నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే,
ఎల్లప్పుడూ నీ చిత్తం చేసేదను, ఎల్లప్పుడూ నీ చిత్తం చేసేదను. నా జీవితం పూర్ణవాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే. నా జీవితం పూర్ణవాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే. రేయి పగలు నిన్నే ప్రేమించెదను, రేయి పగలు నిన్నే ప్రేమించెదను. ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను. నా జీవితం పూర్ణవాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించెదను. నా జీవితం పూర్ణవాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించెదను. రేయి పగలు స్తుతి పాడి ఆనందించెదను, ఏమి జరిగిను స్తుతి పాడి ఆనందించెదను. రేయి పగలు నిన్నే స్తుతి పాడి ఆనందించెదను, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను. జీవితం పూర్ణవాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే. నా జీవితం పూర్ణవాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే. రేయి పగలు నిన్నే ప్రేమించెదను, ఏమి జరిగిన నిన్నే ప్రేమించెదను. రేయి పగలు నిన్నే ప్రేమించెదను, ఏమి జరిగిన నిన్నే ప్రేమించెదను. ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను, ఎల్లప్పుడూ నిన్నే
మీతోనే ఉండెదను ఎల్లప్పుడూ మీతోనే ఉండెదను నా జీవిత పూర్ణవాంఛలని స్తుతి పాడి ఆనందించెదను నా జీవిత పూర్ణవాంఛలని స్తుతి పాడి ఆనందించెదను రేయి పగలు స్తుతి పాడి ఆనందించెదను ఏమి జరిగిన స్తుతి పాడి ఆనందించెదను ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించెదను నా జీవిత పూర్ణవాంఛలని ప్రేమించి జీవించుటయే నా జీవిత పూర్ణవాంఛలని ప్రేమించి జీవించుటయే రేయి పగలు నిన్నే ప్రేమించెదను ఏమి జరిగిన నిన్నే ప్రేమించెదను ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదను నా జీవిత పూర్ణవాంఛలని నీ చిత్తం చేయుటయే నా జీవిత పూర్ణవాంఛలని నీ చిత్తం చేయుటయే రేయి పగలు నీ చిత్తం చేసెదను ఏమి జరిగిన నీ చిత్తం చేసెదను ఎల్లప్పుడూ 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 నీ చిత్తం చేసెదను మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని నీ వాక్కు వెల్లడేగుడుతోనే వెలుగు కలుగులాగున ప్రతి విధమైన కాడులు విర్రగొట్టబడులాగున మాట్లాడమని సహాయం చేయమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ఏ విధంగా కీడు చేయడానికి కీడు ప్రవర్తన కలిగి నడిపించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను ఏ విధంగా నజరుడైన యేసుక్రీస్తు నామములో మనం వెరగొట్టి నాశనం చేయాలనేదే ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఆ యుద్ధ ప్రార్థన చేస్తూ కీడు ప్రవర్తన కలిగేలా చేసే మంత్ర విద్యాత్మల క్రియలన్నిటిని విరగొట్టాలి. లాస్ట్ డేస్లో కీడు ప్రవర్తన మంత్ర విద్యాత్మలు ఎలా కలిగిస్తాయంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే కీడు ప్రవర్తనకు సంబంధించింది అక్కడ ఉంది. 2:11 ఇజ్రాయేలు యెహోవా కనుల ఎదుట
ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారు రప్పించిన తమ పితరులైన దేవుడైన మా పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ ఉండు జనుల దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. ఇజ్రాయెల్ ప్రజలు మంత్ర విద్యాత్మల ద్వారా ఎలా చెడు ప్రవర్తన కలిగి నడిపించబడ్డారంటే ఈ వచనం మనకి తెలియజేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఇప్పుడు చదివినటువంటి 2వ అధ్యాయంలో 11-12 వచనాలు. హల్లెలూయా. చెడ్డగా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తించారు. బయలు దేవతలను పూజించారు. ఎలాగో చూడండి అక్కడ. హల్లెలూయా. పగటి తర్వాత రాత్రి రావడం ఎంత ఖాయమో 10వ వచనం మనం చదివితే ఒకసారి అదే అధ్యాయంలో 10వ వచనం. ఈ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్న వారు ఆ తరం వారు దేవుని తెలుసుకున్న వాళ్ళు కాదు, ఆ తర్వాత వచ్చిన తరం వారు. అయితే ఆ తరం వారంతా పూర్వీకుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తరం వారు మాత్రం దేవుని తెలుసుకున్న వారు కాదు. వారు ఎలాంటి వాళ్ళు అంటే ఇజ్రాయెల్ ప్రజల కోసం చేసిన చర్యలు కూడా తెలిసిన వారు కాదు. ఈ రోజుల్లో కూడా చాలా మందిలో మంత్ర విద్య ఆత్మలు చెడు ప్రవర్తన కలిగి ఎలా నడిపిస్తున్నాయంటే దేవుని గురించినటువంటి ఏ విషయాలు తెలుసుకోనివ్వని విధంగా, దేవుని గురించిన సత్యాన్ని గ్రహించనివ్వకుండా వీరు చూడండి ఇజ్రాయెల్ ప్రజల తరమే ఎలా చేశారంటే ఆ 10వ వచనంలో చెప్పిన అజ్ఞాన దశ వల్ల ఎలాంటి ఫలితం ఎలా ఖాయమో మనం చూడొచ్చు. చెడు ప్రవర్తన అనేది దేవుడి గురించి తెలిసి ఉండడం కొంతవరకు మనుషులకు ఎలా ఉంటుందంటే కళ్ళంలాగా పనిచేస్తుంది. కాస్తో కూస్తో దేవుని గురించి తెలిసి ఉండడం అనేది మానవ జీవితంలో, మనిషి జీవితంలో అదొక కళ్ళంలా పనిచేస్తుంది అనమాట. దేవుడి గురించి తెలియడం అంటే ఎలాగంటే ఈ కళ్ళం కనుక లేకపోతే ప్రతి విధమైన చెడుతనం మొలకెత్తి చిగురించి విస్తరిస్తుంది అనేది ఖాయం. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని గురించి తెలిసి ఉండాలి. మనకు గనక దేవుడి గురించి తెలియకపోతే మన జీవితాలకి కళ్ళెం ఉండదు. చెడు చేయడానికి పరిగెడతాం, పాడు చేయడానికి పరిగెడతాం ఎక్కువ ఉంటుంది. దేవుని గురించినటువంటి సత్యం తెలిసిన వారిలో ఆ పాపం చేయాలన్నా, చెడు చేయాలన్నా, కీడు పని చేయాలన్నా భయం ఉంటుంది అన్నమాట. దేవుడికి కోపం తెప్పిస్తామేమో, దేవుడికి నేను చేసే పనుల ద్వారా ఆయాస్కరమైనది ఏమైనా ఉంటుందేమో అని దేవుని గురించి తెలియడం ద్వారా మన జీవితాల్లో అది కళ్ళెంలా పనిచేస్తుంది. దేవుడి గురించి తెలుసుకోవడమే మన జీవితానికి ఒక కళ్ళెం. చాలా మంది ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడి గురించి తెలుసుకుంటే అదే వారికి కళ్ళెమైపోతుందని, వారు చెడు చేయాలన్నా, పాడు చేయాలన్నా, కీడు ప్రవర్తన కలిగి నడిపించబడాలన్నా అడ్డుకుంటుందని దేవుడి గురించి తెలుసుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మలు ఎలా చెడు ప్రవర్తన ఒక వ్యక్తిలోకి తీసుకొస్తున్నాయి దేవుని ప్రజల్లో కంటే దేవుడి గురించి తెలుసుకోవడం అనే విషయంలో మాత్రం అజ్ఞానంగా ఉండడం వల్ల అజ్ఞానంగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఆ అజ్ఞానం పనిచేస్తుందో. పౌలు ఎఫెసీలతో మాట్లాడుతున్న పత్రికలో 4వ అధ్యాయంలో 18-19 వచనాలు. వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసును కలిగిన అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే అప్పగించుకుని గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎవరు ఈ కీడు ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉంటారని పౌలు ఇక్కడ చెబుతున్నాడు ఎఫెసీయులకి. హల్లెలూయా. కీడు ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉంటారంటే అంధకార సంబంధమైన మనసు కలిగిన గుడ్డి వారిగా ఉంటారంటే ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారిగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన ఏమని చెబుతున్నాడో చూడండి. ఆ వచనాల్లో వారు అంధకార సంబంధమైన మనసు కలిగిన వారై ఉంటారు. హల్లెలూయా. వ్యర్థమైన ఆలోచనలు కలిగిన వారిగా ఉంటారు. కీడు ప్రవర్తన కలిగిన వారు
అలాగే వారు ఇంకెలా ఉంటారంటే చీకటిమయమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. వారి హృదయాలు బండబారిపోయి ఉంటాయి. హల్లెలూయా. వారిలో ఉన్న అజ్ఞానం చేత దేవుని జీవం నుండి పరాయి వారుగా తొలగిపోయిన వారుగా ఉన్నారు. గట్టిగా ఆమె చెప్తాం. వీరైపోయి ఉన్నారు. ఆమె ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు సిగ్గుమాలిన వారే ఉంటారని పౌలు చెప్తాం జరుగుతుంది. అత్యాశతో ఉన్నవారుగా ఉంటారు. అన్ని విధాలుగా కల్మషాన్ని కలిగి కల్మషపు పనులు చేయడానికి వారు ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. మంత్రి విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగినటువంటి వారు ఎలా ఉంటారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 14:15. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మీ స్వభావం మీ వంటి స్వభావం వంటి మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. గట్టిగా ఆమేన్ చెప్దాం. వ్యర్థమైన వాటిని అనుసరించేవారు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే వ్యర్థమైన బయలుదేవతలను అనుసరిస్తున్నారో, జీవం కలిగిన దేవుని గురించి తెలుసుకోకుండా ఈ రోజు ఈ లోకంలో అనేక మంది ఎలా ఉన్నారంటే బుద్ధికి అనుగుణంగా హేతుబద్ధంగా ఆలోచించడంలో తమకు గల సామర్థ్యం గురించి గర్వపడుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ దేవుని దృష్టిలో వారి ఆలోచనలు ముఖ్యంగా మత వేదాంత సంబంధమైన ఆలోచనలు శూన్యమైనవి, పనికిరానివి. క్రీస్తు లేని ప్రజల స్థితిని పౌలు 4 మాటల్లో వివరించాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసు క్రీస్తు లేని జీవితం చీకటిమయం. యేసుక్రీస్తు లేని జీవితం బండబారిపోయిన జీవితం. యేసుక్రీస్తు లేని జీవితం అజ్ఞానంతో అలుముకున్న జీవితం. యేసుక్రీస్తు లేని జీవితం దేవుని జీవంలో పాలివారు కాకుండా వేరైపోయినటువంటి జీవితం. ఆమె ఇటువంటి స్థితిలో ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలే కాదు, ఈ రోజు చాలా మంది ప్రజలు ఉన్నారు. గట్టిగా ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగి అలా నడిపించబడేవారు ఈ రోజుకి నేటి ప్రపంచంలో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎలాంటి ప్రవర్తన అంటే వీళ్ళు ఎలాంటి వారంటే వ్యర్థమైన ప్రవర్తన కలిగిన వారని, చీకటిమయమైపోయిన వాళ్ళంటే ఎలాంటి చీకట్లో ఉన్నారు వీళ్ళు? కీడు ప్రవర్తన కలిగిన వాళ్ళు. 82వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువు. 82:5. ఈ మాటను మనం పరిశీలన చేసినట్లయితే కీర్తనకారుడు చెబుతున్నాడు, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశము కొన్న అంటే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు చీకటిలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చీకటి జీవితంలో, ఆ అంధకార జీవితంలో. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 5 కూడా చదువు. 1వ అధ్యాయం 5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా. ఆమేన్. మంత్ర విద్యాత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారికి చీకటే లోకం గాని దేవుని వెలుగుతో వాళ్ళకి సంబంధం లేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా పౌలు ఒక మాట మాట్లాడుతున్నారు. చదువుదాం. ఏమనుందంటే 12వ వచనంలో, మీ ఆలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు కీడు ప్రవర్తన కలిగిన వారిని ఎలా నడిపిస్తాయో ఈ వచనాల్లో వ్యర్థమైన వాటిని ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని దృష్టిలో వాళ్ళ ఆలోచనలు, ముఖ్యంగా వాళ్ళు అనుకుంటున్న ఆలోచనలు కూడా వేదాంత సంబంధంగా శూన్యమైనవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు లేని జీవితం చీకటిమయం. గట్టిగా ఆమేన్ చెప్పు. క్రీస్తు లేని జీవితం అంధకారమే. గట్టిగా ఆమేన్ చెప్పు. ఎందుకంటే ఆయన లేకుండా ఈ జీవితాన్ని ఈ లోకంలో జీవించడం అసంభవం. గట్టిగా ఆమేన్ చెప్పు. అపోస్తుల కార్యాలు 26:18 కూడా చదువుతుంది. 26వ అధ్యాయం 18. అక్కడ కూడా మనం చూడొచ్చు క్రీస్తు లేని జీవితం ఎలాంటిదో దేవుడు అక్కడ పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయం 18లో, నన్ను చూచిన సంగతిని గురించి
అక్కడ నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుడిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణయు పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఎవరి యొద్దకి దేవుడు పంపుతున్నానంటున్నాడు పౌలు? నీ చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగేలాగా చేయడానికి. ఆమె ఆ ప్రజలను అంటే క్రీస్తు లేని జీవితం చీకటిలో ఉన్న వ్యక్తిగా జీవించాలి. క్రీస్తు లేని జీవితం అంధకారమయమైన జీవితం. క్రీస్తు లేని జీవితం సాతాను సంబంధమైనటువంటి జీవితం. అలాగే మనం చూడొచ్చు 2 కొరింథీ పత్రిక 4:4 కూడా 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కలుగచేశారు. ఈ మంత్ర విద్యాత్మల కీడు ప్రవర్తన కలిగిన వారిని క్రీస్తు లేని జీవితం చేత గ్రుడ్డితనంతో అన్ని విషయాల్లో ఆత్మీయ గ్రుడ్డితనం కలిగిన వారిగా నడిపించబడతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 కూడా ఒకసారి చదువుదాం. మొదటి పేతురు పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కీడు ప్రవర్తన కలిగిన వారిగా నడిపించబడే మంత్ర విద్యాత్మల క్రియలు చీకటిలోకి అంధకారమయంలోకి నడిపిస్తాయి అనడానికి మాటలు వ్యర్థమైన ప్రవర్తన కలిగిన వారికి నడిపిస్తాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:11 కూడా చదువుదాం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనం కలుగజేసెను కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఆమెను చెప్దాం. తోటి సహోదరుని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి కీడు ప్రవర్తన కలిగిన వారు, అంధకారమయంలో ఉన్నవాళ్ళు, వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్న వాళ్ళు, క్రీస్తు లేని జీవితం ఇది. మంత్ర విద్య ఆత్మలు ఈరోజు చాలామంది జీవితాల్లో ఇలాంటి వ్యర్థమైన ప్రవర్తనను కలిగి క్రీస్తు లేని జీవితాన్ని జీవింపచేసి కీడు ప్రవర్తనకి నడిపిస్తున్నాయి. అంతేకాదు చాలామంది హృదయాలు బండబారిపోయినాయి. మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగినటువంటి వారి హృదయాలు బండబారిపోయిన హృదయాలు. దేవుని సంతోషపెట్టే దాన్ని లెక్క చేయకుండా తమను సంతోషపెట్టుకునే పనులు చేయాలని నిశ్చయించుకోవడం ద్వారా, హల్లెలూయా, పాపం చేయడం ద్వారా మనుషులు దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాన్ని కఠినం చేసుకుంటారు. ఆమె ఏ విధంగా ఒక వ్యక్తి హృదయం క్రీస్తు లేని హృదయము కఠినమైపోతుంది, బండబారిపోతుంది పాపం చేయడం ద్వారా. దేవుని సంతోషపెట్టే హృదయం కాదు. మంత్ర విద్య ఆత్మలు ఈ ప్రజలను కఠినాత్ములుగా చేసి కీడు ప్రవర్తన కలిగిన వాళ్ళ హృదయాల్ని బండబారిపోయేలా చేసి క్రీస్తుని సంతోషపెట్టే హృదయం కాదు ఇది. వారు చేసే పాపాల ద్వారా సంతోష పెట్టుకుంటున్నారు. అందుకనే వారు చేసే పాపాల ద్వారా వారి హృదయాలు కఠినమైపోతున్నాయి. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో మనం చదవచ్చు 3:13 ఎలా కఠినమైపోయినాయో వాళ్ళ హృదయాలు. 3:13 హెబ్రీ పత్రిక. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీరు హృదయములను కఠినపరచుకోండి ఆయన చెప్పాను. హల్లెలూయా. పాపం వలన వాళ్ళ హృదయాలు కఠినం పరచబడ్డాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు కీడు ప్రవర్తన కలిగిన వాళ్ళ హృదయాలను ఎలా కఠినపరుస్తాయంటే వారి ద్వారా పాపాలు చేయించడం ద్వారా, పాపంలో నడిపించడం ద్వారా. ఇంకా మనం చూడొచ్చు ఎలా వారి హృదయాలు కఠినమైపోయినాయో. నిర్గమకాండం 8:15 మనం చదువుదాం. 8:15. ఫరో ఉపశమనం కలుగుటకు చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరచుకుని వారి మాట వెనకపోయి. చూడండి ఈ రోజు చాలా మంది హృదయాలు ఎలా కఠినపరచబడుతున్నాయి అంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా. అక్కడ తెగుళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆ తెగులు పోయేంత వరకు బతిమలాడుతున్నాడు మోషేని ఫరో. ఆ తెగులు ఎప్పుడైతే పోయిందో మోషే ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మరలా వెంటనే ఫరో హృదయం కఠినం చేసుకుంటున్నాడు. మంత్ర విద్య ఆత్మలు చూడండి ఒక వ్యక్తిని కీడు ప్రవర్తన చేత నడిపించినప్పుడు ఎలా ఉంటుందంటే ఫరో హృదయం లాగా అవసరానికి మాత్రమే
వాళ్ళు వాళ్ళ వేషధారణతో కూడిన జీవితాన్ని జీవించి వాళ్ళ అవసరం తీరిపోగానే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకోవడం జరుగుతుంది ఫరోలాగా. 2వ రాజుల గ్రంథంలో కూడా మనం చూడొచ్చు 17వ అధ్యాయం 14వ వచనం. 2వ రాజుల గ్రంథం 17:14. అక్కడ మనం చూసినట్లయితే 14వ వచనంలో ఏమనుందంటే, వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన పితరుల ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. ఆమె ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మలు దేవుని మాటలు విననివ్వకుండా ఆయన దృష్టిలో దోషులుగా నిలబెడుతున్నాయి, ముష్కరులుగా. గట్టిగా ఆమె చెప్తాం. కీర్తనలు 95 కీర్తన 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 95:8. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకొడి. మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని ప్రజల జీవితాల్లో కీడు ప్రవర్తన కలిగించేది ఎలాగంటే కఠినమైన హృదయాల ద్వారా. వారిలో ప్రేమ లేని హృదయం కఠినమైన హృదయం, దయ లేని హృదయం కఠినమైన హృదయం, జాలి లేని హృదయం కఠినమైన హృదయం. అలాగే ఇలాంటి హృదయం క్రీస్తు లేని హృదయం కఠినమై ఉంటుంది. గట్టిగా ఆమె చెప్దాం. మంత్రి విద్యాత్మలో ఒక వ్యక్తిని కీడు ప్రవర్తన చేత నడిపించేటప్పుడు వ్యర్థమైన ఆలోచనతోనే కాదు, కఠినమైన హృదయమే కాదు, అజ్ఞానం చేత నడిపిస్తాయి. వారికి అనేక సంగతులు తెలిసి ఉండవచ్చు కానీ నిజదేవుడు వారికి తెలియదు. చాలామంది ఈ రోజుల్లో చాలా విషయాలు తెలుసుకుని జ్ఞానులుగా విరవీగుతున్న వారు ఉన్నారు ఈ లోకంలో. అలాగే నిజదేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువు. 15:21. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తం వీటినన్నిటినీ మీకు చేయుదురు. ఈ లోకంలో ఇప్పటికీ కూడా మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు, దేవుని ఎరగని వారిగా జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు యోహాను సువార్తలో. అలాగే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 3 కూడా చదువుదాం ఒకసారి. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగో చేదురు. గట్టిగా ఆమె చెప్దాం. మంత్ర విద్యాత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగి నడిపించబడే వారు దేవుని తెలుసుకున్న వారుగా ఉండరు. గట్టిగా ఆమె చెప్దాం. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం కూడా ఒకసారి చదువుదాం. వారి అవివేక హృదయం అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులారి. ఇటువంటి వారు అజ్ఞానులు. దేవుడు మాట్లాడుతున్నాడు, మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు ఇంత అంధకారంలో నడుస్తారు, ఇంత అజ్ఞానం చేత నడిపించబడతారని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం కూడా ఒకసారి చదువుదాం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయు వెరితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైన. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో మనం ఇంకా చూసినట్లయితే 1 యోహాను పత్రికల 2వ అధ్యాయం 4లో కూడా ఎటువంటి అజ్ఞానం చేత వారు నడిపించబడుతున్నారో కీడు ప్రవర్తన కలిగిన వారు ఇక్కడ రాయబడింది. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. సో ఈ రోజుల్లో ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దేవుని ఆజ్ఞను అనుసరించట్లేదో వారిలో మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగి నడిచేవారిగా ఉన్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఇలాంటి అజ్ఞానం చేత నడిపించబడుతున్నారు. అంతేకాదు, ఎవరైతే మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగి ఉంటారో వారు జీవం కలిగిన దేవుడిని వేరైపోయిన వాళ్ళుగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్దాం. ఎలాగునంటే జీవం కలిగిన దేవుడిని వేరైపోవడం అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఎఫెసీలతో మాట్లాడుతున్నాడు. చదువురా 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారు దేవుడు లేని వారై ఉండి లోకమందు దేవుడు లేని వారు అయి ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే ఈ రోజు మనం చదివిన ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలతో సహపౌరులు కాకుండా పరదేశులుగా, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా, నిరీక్షణ లేని వారుగా,
లోకమందు దేవుడు లేని అనుకుంటున్నటువంటి వారు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు జీవం కలిగిన దేవుడికి. ఇప్పుడు అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. మంత్రి విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు ఇటువంటి జీవం కలిగిన దేవుని నుండి దూరం అయిపోయి ఉంటారు. యోహాను సువార్త 14:17 కూడా చదువుదాం. 14:17 అక్కడ మనం చూసినట్లయితే ఆ వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకంలో ఉన్న వ్యక్తులు దేవుని ఎరుగరు. మంత్ర విద్యాత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు లోకానుసరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 8:9 కూడా ఒకసారి చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి మీరు ఆత్మ స్వభావం గలవారు గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు. కానీ ఇప్పటికీ ఈ లోకంలో ఎంతో మంది దేవుని ఆత్మ లేకుండా నడిపించబడుతున్న సంఘాలు ఉన్నాయి. దేవుని ఆత్మ చేత నడిపించబడని విశ్వాసులు ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపించని సేవకులు ఎంతో మంది ఉన్నారు. సో వీరందరూ కూడా జీవం కలిగిన దేవుడి నుంచి దూరం అయిపోయిన వారే. మంత్రి విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు ఇంకా మనం చూసినట్లయితే రోమా పత్రిక 8:16 చదువుదాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమె. సో దేవుని పిల్లలమనే సాక్ష్యం లేని వారందరూ కూడా కీడు ప్రవర్తన కలిగినటువంటి వారే. అంత మాత్రమే కాదు, యూదా పత్రిక మనం చదివినట్లయితే 19వ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. యూదా 19వ అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలిగి చేయుచున్నారు. ఎవరైతే మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగి ఉన్నారో వారు అందరిలో భేదాలు, ఎప్పుడు చూసినా వారి దగ్గర నుంచి భేదాలు, మాటల ద్వారా భేదాలు, క్రియల ద్వారా భేదాలు, సావాసంలో భేదాలు, ఎక్కడైతే భేదాలు ఉన్నాయో అక్కడ వారు మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు అన్నమాట. సో ఈ విధంగా జీవం కలిగిన దేవుడి నుండి వారు వేరైపోవడమే కాదు, ఇంకెవరిని కూడా జీవం కలిగిన దేవుళ్ళు ఒకటిగా జీవించనివారు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నది కీడు ప్రవర్తన కలిగిన వారి గురించి మంత్ర విద్య ఆత్మల ద్వారా. హల్లెలూయా. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 3:7 కూడా ఒకసారి చదువు. న్యాయాధిపతుల గ్రంథం 3:7 ఇక్కడ మనం చూడొచ్చు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా నడుచుకున్నారంటే దేవుడి దృష్టిలో. యెహోవా సన్నిధిని అయితే ఇజ్రాయెల్ యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలైతే ఏ విధంగా కీడు ప్రవర్తన కలిగి ఉన్నారంటే విగ్రహారాధన చేయడం ద్వారా. జీవం కలిగిన దేవుని తెలుసుకున్న తర్వాత కూడా వారు జీవం లేని వాటి వైపు, విగ్రహాల వైపు మల్లడం అంటే ఏంటంటే ఆరాధించడం, జీవం లేని వాటిని ఆరాధించడం. ఎలాగ ఇక్కడ మనం చూడొచ్చు వారు ఎలా చెడుగా ప్రవర్తించారంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడొచ్చు 4:1 కూడా ఒకసారి చదువు. యెహోదు మరణమైన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 4:1 యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారంట? దోషులై ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, కీడు ప్రవర్తన కలిగి ఉన్నారు. ఇంకా మనం చూడొచ్చు న్యాయాధిపతుల గ్రంథంలోనే 6:1 కూడా ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించిన కూడా సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని ప్రజలు దేవుని దృష్టిలో కనుక దోషులైతే దేవుడే వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. చాలాసార్లు చాలా మంది దేవుని ప్రజలు ఏమని అనుకుంటా ఉంటారంటే, ఎందుకని దేవుడు నన్ను శత్రువుల చేతికి అప్పగించాడు, ఎందుకని దేవుడు నాకు కష్టాన్ని అనుమతించాడు, ఎందుకని శత్రువులతో నేను తలదించుకునే పరిస్థితి శత్రువుల ఎదుట. శత్రువులకి గనక దేవుడు అప్పగిస్తే అది ఒకే ఒక కారణం ఏంటంటే, జీవం కలిగిన దేవుడి దగ్గర ఏ దోషమైనా చేసి ఉంటే శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు చేసిన దోషాన్ని బట్టి 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి దేవుడే అప్పగించాడు. అంటే ఏంటి? దేవుడే శత్రువులకి ఎప్పుడు అప్పగిస్తాడు? దేవుడు ప్రజలను దోషులుగా ఉన్నప్పుడు దేవుని ఎదుట. సో మంత్ర విద్య ఆత్మలు కీడు ప్రవర్తన కలిగిన వారిగా వారిని వారు నడిచారు ఆ విగ్రహారాధనలో. సో దేవుడు వారిని శత్రువుల చేతికి మిద్యానీయుల చేతికి అప్పగించడం జరిగింది. ఆమేన్ చెప్తాం. వారే కాదు, ఏ దేవుని ప్రజలైనా సరే దేవుని ఎదుట దోషులుగా ఉంటే
దేవుడే దేవుని ప్రజలు తీసుకెళ్లి శత్రువుల చేతికి అప్పగిస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. సో అటువంటి పరిస్థితి దారుణం. న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదువు. 10. ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచు వచ్చిరి. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలు అన్య దేవతలను పూజిస్తా వస్తున్నారు. అంటే ఏంటిది? కీడు ప్రవర్తన. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన ప్రజలు వాళ్ళు జీవం కలిగిన దేవుడి సేవను విడిచిపెట్టేశారు. ఈరోజు చాలా మంది దేవుని సేవను విడిచిపెట్టేసి ఇలాగే బయలు అస్తారోతుల్ని, సిరియన్ల దేవతను, సీదోనిల దేవతను, మోయాబిల్ దేవతను, అమ్మోనీల దేవతను, ఫిలిస్తీన్ దేవతను ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఆరాధించినట్లుగా చాలామంది దేవుని సేవను వదిలేసి రకరకాల సేవలు మొదలెట్టారు. అలాగే వేరే వాటిని, ధనాల్ని, లోకాన్ని రకరకాల ఆరాధించారు. గట్టిగా ఆమె చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. చూడండి, ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు మరలా అంటే ఇంతకుముందు ఒకసారి దోషులయ్యారు, ఇంతకుముందు ఒకసారి కీడు ప్రవర్తన చేశారు, మరలా వదిలేశారు, మరలా ఇప్పుడు మొదలెట్టారు. చాలా మంది పాపం చేయడం మొదలెట్టడం, మానేయడం మొదలెట్టడం. ఎలాగునో ఇది ఇజ్రాయెల్ ప్రజలు మరలా యెహోవా దృష్టికి దోషులైన తర్వాత అప్పుడు మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు అప్పచెప్తే ఇప్పుడు 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. అంత దోషం ఎంత ఎక్కువగా ఉంటే అన్ని సంవత్సరాలు శత్రువుల చేతికి అంత ఘోరంగా అప్పగించబడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజలు దోషులు, దేవుడి ఎదుట దోషులుగా ఉన్నారు కాబట్టి దేవుడే వారిని 40 సంవత్సరాలు శత్రువులైన ఫిలిష్తీయులకు అప్పగించాడు. మనం ఎప్పుడైతే దేవుని ఎదుట దోషులు అవుతామో శత్రువు చేతికి అప్పగించబడతామని గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. బయలు దేవతలను ఆరాధిస్తున్నారు, కీడు ప్రవర్తన ఎలా చేస్తున్నారు వీళ్ళు? దేవుని దృష్టిలో దోషులుగా నడుస్తూ ఈ రోజు కూడా చాలా మంది జీవితాల్లో జీవం కలిగిన దేవుని ఎదుట దోషులుగా నిలబడుతూ అయ్యో ఎందుకు మేము శత్రువుల చేతికి అప్పగించబడ్డాము అనుకుంటున్నాం. ఏదో దోషం ఉంది అక్కడ దేవుని ఎదుట చేసింది, అందుకే దేవుడే తీసుకెళ్లి శత్రువులకు అప్పగిస్తున్నాడు. ఆమేన్. వారు బయలు దేవతలను ఆరాధిస్తున్నారు. అషేరా దేవి అంటే కనాను వారు కొలిచే ఒక దేవత, అస్తారోతు లాంటిది అనమాట. తమ ముఖ్య దేవుడికి ఏమని పేరు పెట్టారంటే అతన్ని ఏల్ అని పిలిచేవారు. ఈమెనేమో అతని భార్యగా వరించారు. ఆమెను పూజించేవారు అనమాట. ఆమెకి చిహ్నాలుగా కొయ్య స్తంభాలను అలాగే చెక్కి ఆమె గుళ్ళల్లో నిలిపేవారు. ఎక్కడంటే నిర్గమాకాండంలో మనం చూడొచ్చు ఈ మాట. 34వ అధ్యాయం 13 ఒకసారి చదువుదాం. 34:13. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఇవే ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో దారుణాతి దారుణంగా వారు కీడు ప్రవర్తనకి నడిపించిన మంత్ర విద్యాత్మల క్రియలు. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. 15:11. అక్కడ మనం చదివినట్లయితే ఒక మాట, మరియు తన అవ్వ అయిన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను కాల్చివేసి ఆమె పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించాను. ఆమె ఆస దాని బలిపీఠాలను తొలగించాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. కొంచెం ఆసను మనం చూసినట్లయితే తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ చెడు ప్రవర్తన, కీడు ప్రవర్తన, అస్తారేతు అనే కనానీయుల దేవతని ఆరాధించిన ఇజ్రాయెల్ ప్రజలు ఆ అస్తారోతు మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి దేవుని దృష్టిలో దోషులయ్యారు వాళ్ళు ఆ బయలు దేవతలను ఆరాధించడం ద్వారా. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇది దేవుడు అంగీకరించాడు. దేవుని ప్రజలు గనక జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి జీవం లేని వాటిని వెంబడిస్తే లాస్ట్ డేస్ లో మనం చూడొచ్చు ప్రతి చోట విపరీతమైనటువంటిగా ఇట్లాంటి కీడు ప్రవర్తనలు మనం చూడొచ్చు.
మంత్ర విద్య ఆత్మల చేత జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఈ అస్తారోతు లాంటి విగ్రహారాధన వైపు మళ్లించబడ్డం, వాటిని వెంబడించేలా చేయడం ఈ టైంలో కూడా జరుగుతున్నాయి. గట్టిగా ఆమె న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివిన ఇంకో మాటను మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 14:22. 14:22. యూదా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపం చేయించు ఆయనకు రోషం పుట్టించిరి. ఆమె చెప్దాం. పితరులు చేసిందే ఘోరం అనుకుంటే ఆ పితరులకి మించి మరి ఎక్కువ చేశారు వీళ్ళు. గట్టిగా ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజల్ని దోషులుగా చేసినాయో దేవుడి దృష్టిలో మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు చాలా దారుణంగా, వాళ్ళ పితరుల కంటే ఘోరంగా, వారి కంటే మరీ దారుణంగా విపరీతమైన పాపాలు చేసిన వారిగా మనకి ఇక్కడ వీరి గురించి తెలుస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఏ దేవుని దృష్టిలో చెడుగా ప్రవర్తించారు, వాళ్ళు చేసిన పాపాల చేత వాళ్ళ పితరుల కంటే అధికంగా దేవుడికి రోషం తెప్పించారు. తల్లిదండ్రులు చేసిన పాపాలే ఘోరం అనుకుంటే ఆ తల్లిదండ్రుల తర్వాత ఇవి వచ్చిన ఈ ఆ పిల్లలు ఇంకా మరి ఎక్కువ పాపాలు చేశారు. వారి పాపాలకే దేవుడికి కోపం వస్తే వీరి కోపాలకి ఇంకా రోషాన్ని తెప్పించారు. గట్టిగా ఆమె చెప్పాము. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా కీడు ప్రవర్తన కలిగిన వారిగా నడిపిస్తాయి. అలాగే ఇంకా మనం చూడొచ్చు మొదటి రాజుల గ్రంథం 15:26. 26వ వచనం ఏమనుంది? అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయటకే కారకుడాయను. పాపం అనుసరించి ప్రవర్తించాడు. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం మంది ఇజ్రాయెల్ వారిని ఏలన ఆరంభించి ఇజ్రాయెల్ వారిని 2 సంవత్సరాలు ఏలాడు. అప్పుడు ఎలా ఉన్నాడంటే దేవుడి దృష్టికి అతను కీడు చేసి కీడు ప్రవర్తన కలిగిన వాడిగా తన తండ్రి నడిచిన మార్గంలోనే నడిచాడు. హల్లెలూయా. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు పితరుల నుంచి వీళ్ళు ఎలా నేర్చుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మంత్ర విద్య ఆత్మలు కీడు ప్రవర్తనని పితరుల నుంచి కూడా తర్వాత తరానికి తీసుకురాగలం. ముందు జనరేషన్ వాళ్ళు చేసిన పాపాలని తర్వాత జనరేషన్ వాళ్ళకి పాస్ చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ మనం చదువుతున్న యెరోబాము తన కుమారుడైన నాదాబు విషయాల్లో మనం చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే తర్వాత తరాలు వాళ్ళు ఎంత ఘోరమైన పాపాలు చేసి దేవుని దృష్టిలో కీడు ప్రవర్తన కలిగిన వారిగా నడిపించబడ్డారో మంత్ర విద్యాత్మల చేత రాజుల గ్రంథాల్లో మనకి ఎక్కువగా తెలియచేయబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 20:7 వచనం చదువు. కాగా ఇజ్రాయెల్ రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములు పట్టుకొందునని వర్తమానం పంపగా నేను ఈయనని చెప్పలేదు. ఇంకా మనం చూసినట్లయితే ఆ మనుషుడు చేయగోరుచున్న మోసం ఏంటిదో అది మీకు తెలుసుకున్నాడని. ఇంకా మనం చూసినట్లయితే కీడు ప్రవర్తన కలిగినటువంటి వారిని 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27లో కూడా చదువుదాం. 8:27. అతడు ఆహాబు కుటుంబీకులు ప్రవర్తనను అనుసరించు వారి వల్లే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించును. అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ అతడు ఆహాబు కుటుంబీకుల్లాగా నడిచాడని. ఆహాబు కుమారుడు ఇజ్రాయెల్ రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమున యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు అన్నమాట. అహజ్యా ఎలా ఉన్నాడంటే 22 ఏళ్ళు యెరూషలేములో 1 సంవత్సరం ఈ ఏలాడు ఇతను. గట్టిగా ఆమె చూద్దాం. అయితే ఇక్కడ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే ఆహాబు కుటుంబీకుల ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనే దేవుడి ఎదుట సరైనది కాదు. సో ఈయన కూడా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే దేవుని ఎదుట చెడుతనాన్ని కీడు ప్రవర్తన కలిగినటువంటి వాడిగా చెడుతనాన్ని జరిగించాడు అన్నమాట. ఆహాబు ఇంటి వారికి అల్లుడి. గట్టిగా ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు ఎలాగ చెడు ప్రవర్తన దేవుని ఎదుట నడిచేలా చేసాయో చూడండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం కూడా చదువు. ఇతడు ఇజ్రాయెల్ వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన
యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇతను అహజ్య కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం ఉంది. యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోలు ఇజ్రాయెల్ని ఆరంభించి 15 సంవత్సరాలు ఏలాడు. ఇతను కూడా దేవుని ఎదుట ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడండి? చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కీడు ప్రవర్తన, మంత్ర విద్యాత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. 2 రాజుల గ్రంథంలో 14వ అధ్యాయంలో 24 కూడా చదువు. ఇతడును ఇజ్రాయెల్ వారు పాపం చేయుటకు కారకుడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. సో వీరు కూడా ఇప్పుడు చదువుతున్న రాజులు కూడా దేవుని దృష్టికి కీడు ప్రవర్తన, చెడుతనంతో కూడిన ప్రవర్తన, మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడ్డ వాళ్ళే. 2 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం కూడా చదువు. ఇతడు ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తాను యెహోవా దృష్టికి చెడుతనం జరిగించని. గట్టిగా ఆమేన్ చెప్పు. ఇతను ఎవరు? యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మంది యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోల ఇజ్రాయెల్ని 6 నెలలు వెళ్ళాడు. ఆ టైంలో ఎంత చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడంటే దేవుని ఎదుట అది ఇక్కడ వివరించబడింది. గట్టిగా ఆమేన్ చూద్దాం. 2 రాజుల గ్రంథంలోనే 15వ అధ్యాయంలో 28వ వచనం చదువు. ఇతడు ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడు ఇతడును ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. చూడండి, ఏ రాజులు దేవుని ఎదుట చెడుతనం జరిగించుకుంటూ ఉన్నారు. రాజుల గ్రంథాల్లో మనం చూడొచ్చు, మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి దేవుని ఎదుట కీడు ప్రవర్తన కలిగిన వారిగా నడిపించబడిన వారు. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 కూడా చదువుదాం. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించిన. ఎవరు? యూదా రాజున అహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మంది ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోలో ఇజ్రాయెల్ని ఏలన ఆరంభించి 9 సంవత్సరాలు ఏలాడు. అతను కూడా దేవుని ఎదుటగా కీడు ప్రవర్తన కలిగిన వాడుగా చెడుతనాన్ని నడిచాడు. ఇంకా మనం చూడొచ్చు 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. 21:2. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏ క్రియలు చేయుచు వచ్చెను. మనష్షే అన్నమాట ఇతను. హల్లెలూయా. సో ఇతను కూడా దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే చెడుతనం కలిగినటువంటి ప్రవర్తన కలిగి నడిపించబడ్డాడు, మంత్ర విద్య ఆత్మలతో ఆవరించబడి. ఇంకా మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథంలోనే 23వ అధ్యాయం 32వ వచనం. 23:32. ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడతను. ఎవరితను? యెహోయాహాజు ఆరంభించినప్పుడు 23 ఏళ్ల వాడు యెరూషలేములో 3 మాసాలు ఏలాడు. అతను కూడా దేవుని దృష్టిలో చెడుతనాన్ని నడిచాడు, కీడు ప్రవర్తన కలిగి. ఇంకా మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథంలో 24వ అధ్యాయం 9. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. సో ఇతను కూడా మనం చూసినట్లయితే యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు చూడొచ్చు. ఏ రాజుల గురించి మనం ఇప్పుడు చదివామో వారందరూ ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు, దేవుని ప్రజలు. ఆ రాజులందరూ కూడా చాలా వరకు దేవుని ఎదుట కీడు ప్రవర్తన కలిగి చెడుతనంతో నడిచిన వారే. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇంకా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28 కూడా ఒకసారి చదువుదాం. 9:28 నెహెమ్యా. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు గాక నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో మనం చూసినట్లయితే దేవుని ఎదుట వాళ్ళు పదే ద్రోహులుగా నడుచుకున్నారు.
మంత్రి విద్య ఆత్మల చేత వారు దేవుని ఎదుట కీడు ప్రవర్తన కలిగిన వారుగా నడుచుకున్నారు. ద్రోహులుగా నడుచుకున్న ప్రతిసారి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల శత్రువుల చేతికి అప్పగించాడు. మరలా వారిని ఆ శత్రువుల చేతిలో నుండి విడిపించింది కూడా ఆయన. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగినటువంటి వారు చాలా మందిని మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో, రాజుల గ్రంథాల్లో. హల్లెలూయా. సో ఈ రోజు దేవుడు చెబుతున్న మాట్లాడే ఇలా మంత్ర విద్య ఆత్మ ద్వారా కీడు ప్రవర్తన కలిగిన వారు యెషయా గ్రంథంలో కూడా 65:12 ఒకసారి చదువు. 65:12. నేను మాట్లాడగా మీరు ఆలకింపగా నా దృష్టికి చెడ్డదాన్ని చేసిదిరి, నాకు ఇష్టం కాని దాన్ని కోరిదిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ బతుకులోనగుదురు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆలకించకపోతే దేవుని దృష్టికి చెడ్డది చేశారు వీళ్ళు. హల్లెలూయా. ఆయనకి ఇష్టం కాని దాన్ని కోరడం కూడా కీడు ప్రవర్తనే. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల జీవితాన్ని మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే దేవుడికి ఇష్టం కాని దాన్ని వారు కోరారని దేవుడే చెబుతున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుడికి ఇష్టం కాని వాటిని కోరి దేవుడి దృష్టిలో దోషులు అవుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయనకి ఇష్టం కాని దాన్ని కోరుకుని గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఏమంటున్నాడు ఆయన? ఖడ్గాన్ని మీకు అదృష్టంగా నియమిస్తానంటున్నాడు. మీరంతా సంహారానికి లోనవుతారంటున్నాడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు దేవుడికి అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రజల్లో కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేసేసేసి వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని వాటిని, విగ్రహాలను కోరుతున్నారు కాబట్టి దేవునికి అంత కోపం తీసుకొచ్చారు. గట్టిగా ఆమె చూద్దాం. 2 తిమోతి పత్రికలో కూడా మనం చూడొచ్చు. 4:14. 4:14. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట 2 తిమోతి పత్రిక 4:14. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. కీడు కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. దేవుని ఎదుట కీడు పనులు చేసినటువంటి వారు మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడి దేవుని ఎదుట కీడు పనులు చేసి చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ రోజు పాత నిబంధనలోనే కాదు, ఈ రోజు క్రొత్త నిబంధనలోనే కాదు, నేటి ప్రపంచంలోనే కాదు, ఇలా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి దేవుని కాదని ఆ విగ్రహ సంబంధమైన వాటిని ఏది కోరుకున్నా సరే అది దేవుని ఎదుట చాలా భయంకరమైన పాపమే. హల్లెలూయా. రాజులందరి జీవితాల్లో మనం చూడొచ్చు, చాలా వరకు దేవుని ఎదుట కీడు ప్రవర్తన కలిగి నడిపించబడిన వాళ్ళే. ఈవెన్ సొలొమోనుతో సైతం. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడి తన భార్యల మాటలకి లోబడిపోయి ఆయన కూడా యెరూషలేములో బలిపీఠాలు నిర్మించడం, కట్టడం మనం చూడొచ్చు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవునికి దూరమైపోతూ లోక సంబంధమైన వాటిని ఆకర్షించుకుంటూ లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తూ రకరకాలుగా ఈ విగ్రహ సంబంధమైన ఎఫెక్ట్ అన్నిట్లో పడతారు. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో పడుతున్నాయి. ఈరోజు అన్ని స్థితిగతుల్లో పడుతున్నాయి. హల్లెలూయా. గ్రహించగలగాలి. జీవం కలిగిన దేవుని అనుసరించే మనం ఎక్కడా కూడా ఆయన ఎదుట ఆయన దృష్టికి కీడితనంగా నడుచుకునే ప్రవర్తన అనేది దేవుని ప్రజల్లో ఉండకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు నడిచారు. ఆయన ఐగుప్తులోని విడిపించుకుని వస్తే ఆ బంధకాలు తెంచివేస్తే, కాడిమానం రోగులు విప్పితే, ఆ దాసత్వపు కాడి కట్లు తెంచివేసి తీసుకొస్తే ఎక్కడికి పోతున్నారంటే ఎవరితో మీరు సహవాసం చేయకూడదు, ఎవరిని మీరు వెళ్ళగొట్టాల, కనానీలు, హిత్తీలు, పెరిజీలు, ఎబుసీలు, వీళ్ళందరినీ వెళ్ళగొట్టమని దేవుడు మాట్లాడితే వారితోనే పొత్తు పెట్టుకున్నట్లుగా ఈ లాస్ట్ డేస్ లో కూడా జీవం కలిగిన దేవుణ్ణి వెంబడించాల్సిన దేవుని ప్రజలు దేవుని ఎదుర దుష్ట ప్రవర్తన కలిగిన వారిగా, కీడు ప్రవర్తన కలిగిన వారిగా, చెడు ప్రవర్తన కలిగిన వారిగా, ఎవరితో నువ్వు సహవాసం చేయకూడదు, ఎవరితో నువ్వు దేవుడు వద్దంటున్నాడో వారితోనే నువ్వు వెళ్తున్నావు, జీవిస్తున్నావు, మాట్లాడుతున్నావు, సహవాసం చేస్తున్నావు, దేవుని ఎదుట కీడు ప్రవర్తన కలిగి నడుస్తుంటే ఇటువంటి ప్రవర్తన దేవుడు నచ్చడు. అటువంటి వారికి దేవుని నుండి శిక్ష తప్ప. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లాస్ట్ డేస్లో కనానీల ఆత్మల క్రియల ద్వారా వచ్చే విగ్రహ శక్తుల ప్రభావాలు కానీ ఏవి కూడా దేవుని ప్రజల జీవితాల్లో ఉండడానికి వీల్లేదు.
ఏ రకంగా కూడా కీడు ప్రవర్తన కలిగిన జీవితం దేవుని ఎదుట జీవించడానికి వీల్లేదే. మంత్ర విద్య ఆత్మల క్రియలకి లోబడకూడదు. పాత నిబంధన గ్రంథంలో రాజులు లోబడిపోయినట్లుగా వాళ్ళ పితరుల నుండి వచ్చినటువంటి ప్రవర్తనను అనుసరించి నడిచినట్లుగా దేవునికి కోపం తెప్పించినట్లుగా అటువంటి ప్రవర్తనలు ఎవరి ఎదుట ఎవరి జీవితాల్లో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును కాదు. సంఘాల్లో కూడా ఆరాధనలు ఎక్కువైపోయాయి. జీవం కలిగిన దేవుని ఆరాధన కాదు, విగ్రహ సంబంధమైన ఆరాధన. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధన గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. దేన్ని ఆరాధిస్తున్నారో దాన్ని విగ్రహంగా చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఒక వస్తువుని ఆరాధనగా చేస్తున్నారు. హల్లెలూయా. ఇది దేవుడు అంగీకరించే ఆరాధన కాదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు కోరుకుంటుంది ఇటువంటి ఆరాధన కాదు. హల్లెలూయా. చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి జీవితంతో జీవిస్తూ దేవుని ఆరాధించడం దేవునికి ఇష్టమైన ప్రవర్తన లేని జీవితం. మన ప్రవర్తన సరిగా లేకుండా, దేవుని దృష్టిలో మనం సరిగా బ్రతకకుండా మనం ఏ ఆరాధన చేసినా దేవుడికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. కీడు ప్రవర్తన కలిగినటువంటి జీవితాల నుంచి విడుదల కలగాలి. మంత్ర విద్యాత్మల ద్వారా ఏ కీడు ప్రవర్తన కలుగుతున్నా దేవుని ఎదుట, ఎలాంటి కీడు ప్రవర్తన కలిగి దేవుని ఎదుట నడుస్తున్న మాటలు, చూపులు, తలంపులు, ఆలోచన, నడవడిక, క్రియల ద్వారా అవన్నీ యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తమున, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలని విర్రగొట్టబడాలి, నాశనం చేయబడాలి, తీసివేయబడాలి, యేసునామమున ప్రార్థించబడాలి. కీడు ప్రవర్తన ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రాజులందరూ కూడా కీడు ప్రవర్తన, చెడు ప్రవర్తన, దేవుని పక్కన పెట్టేసి, జీవం కలిగిన దేవుని పక్కన పెట్టేసి కీడు ప్రవర్తన కలిగిన రాజులు. అలాగే మనం చూడొచ్చు ఈ యొక్క బైబిల్ గ్రంథాలు ఇలాంటి కీడు ప్రవర్తన కలిగి జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి అన్య విగ్రహ సంబంధమైన ఆచారాలు ఎన్నో వారి సొంత ఆలోచన ద్వారా వచ్చిన ఆచారాలు, రాజులు వాళ్ళకు తోచిన విధంగా ఆరాధన చేసే విధంగా చేసినటువంటి విగ్రహ సంబంధమైన ఆచారాలు, వీటన్నిటికీ ప్రజలందరినీ లోబడేలా చేసే ఆరాధనలు ఎన్నో. హల్లెలూయా. ఈ రోజు కూడా మనం చూడొచ్చు రకరకాల ఆరాధనలు ఎక్కువైపోయినాయి. కానీ అక్కడ జీవం కలిగిన దేవుడు ఉన్నాడా లేదా అనేది మాత్రం గ్రహించే స్థితిలో ఎవరు లేరు. ఆయన దృష్టికి కీడుగా ప్రవర్తిస్తూ, ఆయన దృష్టిలో కీడు మాటలు మాట్లాడుతూ, దేవుని దృష్టిలో కీడుగా క్రియలు చేస్తూ ఎలా ఇది దేవుడు అంగీకరిస్తాడు? హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా కీడు ప్రవర్తన కలిగిన ప్రతి పరిస్థితిని కూడా నాశనం చేయబడుతుంది ఈరోజు. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. కీడు ప్రవర్తన కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు వరకు చూసిన రాజులు దేవుడు చెబుతున్నాడు కీడును మనం నిరాకరించాలి, కీడు ప్రవర్తన మనం నిరాకరించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాజులు అంగీకరించినట్లుగా వాళ్ళ పితరుల నుంచి వాళ్ళు తీసుకున్నట్లుగా ఎవరం కూడా కీడు ప్రవర్తన అంగీకరించకూడదు. గట్టిగా ఆమేన్. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెబుతున్నాడు కీడును నిరాకరించాలని, కీడును మనం అంగీకరించకూడదని. నీవు నడవవలసిన నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని నడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కలువానికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. ఆమేన్. కీడుని ఎలా నిరాకరించాలో దేవుడు మాట్లాడుతున్నాడు. కీడు ప్రవర్తన మంత్ర విద్య ఆత్మల క్రియలు మనం ఎలా విర్రగొట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి దుష్ట ప్రవర్తనను దేవుడు అంటున్నాడు ఆయన నడవలసిన మార్గంలో మనం నడవలేకుండా, దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గంలో మనం మార్గంలోకి వెళ్లకుండా తొలగించేలా చేసే ఏ బోధైనా, జీవం కలిగిన దేవుని యొక్క మార్గంలో నడిపించబడకుండా చేసే ఏ బోధనైనా సరే, ఏ దర్శనాలైనా సరే, ఏ కళల గురించి చెప్పే ప్రవక్తలైనా సరే అక్కడ ఏం చేశారు? మరణ శిక్ష విధించారు. ఆమెను చెప్దాం. మీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని పరిహరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఇలాంటి కీడు దర్శనాలు, కీడు కళలు, కీడు మాటలు జీవం కలిగిన దేవుడికి వేరు చేసేవన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడాలి. ఇలాంటి చెడు ప్రవర్తన దేవుని ఎదుట కనబరిచేలా చేసి ఆ బలవంతుని క్రియలని కూడా నాశనం చేయబడాలి యేసు నామములో. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు ఎదుట కీడు ప్రవర్తనని ఏ విధంగా నిరాకరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు, నాశనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం.
వాని చంపుటకు మొదటి సాక్షుల తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనము పరిహరింపవలెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 19వ వచనం ద్వితీయోపదేశ కాండంలో చదువుదాం. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. ఆమేన్ చెప్దాం. 21వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండం. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు చెడుతనము నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. ఆమేన్ చెప్దాం. ఏ పాపం చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడితే మరణ శిక్ష, మరలా ఆ వ్యక్తి ఆ పాపం చేయడానికి భయపడేలాగా పాత నిబంధనలో శిక్షలు వేయడం జరిగింది దేవుడు. ఆ రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఇంకొక వ్యక్తులు అలాంటి పాపం చేయడానికి సాహసం చేయకుండా దేవుడు అలాంటి విధులు, అలాంటి నియమాలు, అలాంటి ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. నేటి ప్రపంచంలో అసలు భయం ఉందా? ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తేనే చచ్చిపోతారని దేవుడు మాట్లాడాడు ఏదైనా తోటలో ఆదామా మన ఆత్మీయంగా. వారు నిజంగానే దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఆజ్ఞను అతిక్రమించి పండు తినేసి ఆత్మీయంగా చనిపోవడం జరిగింది. ఈరోజు ఎంతమంది దేవుని ప్రజల జీవితాల్లో దేవుని ఆజ్ఞలను అతిక్రమించి ఆత్మీయంగా చనిపోవట్ల, దేవుని ఎదుట క్రూరంగా జీవిస్తూ దేవుని ఎదుట చెడుతనాన్ని, కీడు ప్రవర్తనని మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడి దేవుడు వద్దన్నదే చేయడం, దేవుడు కాదన్నదే చేయడం, దేవుడు ఏది విడిచిపెట్టమంటున్నాడో దాన్నే హత్తుకోవడం, దేవుడు ఏది వదిలేయమంటున్నాడో దాన్నే పట్టుకోవడం, ఇది దేవుడికి అసహ్యకరమైన జీవితాన్ని తీసుకొస్తుంది మన మానవ జీవితం. దేవుడు మాట్లాడుతున్నాడు, చెడుని నిరాకరించాలి, కీడు ప్రవర్తన నిరాకరించాలి, ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు నాశనం చేయాలి. యోబు గ్రంథం మనం చదవచ్చు 22వ అధ్యాయం 23వ వచనం. 22-23 ఏమని రాయబడి ఉంది అక్కడ? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవు. ఎందుకని చాలా మంది అభివృద్ధి పొందట్లేదు? ఇంకా దుర్మార్గం ఏదో ఉంది గృహాల్లో, సర్వశక్తిని వైపు ఇంకా తిరగలేదు, పూర్తిగా జీవం కలిగిన దేవుడి వైపు తిరగలేదు, పూర్తిగా సర్వశక్తిని వైపు తిరగలేదు. కాబట్టి ఇంకా దేని వైపు తిరిగి ఉన్నారు కాబట్టి అభివృద్ధి కనబడట్లేదు. చాలా మంది జీవితాలు ఇదే, పూర్తిగా దేవుని వైపు తిరగాలి. పూర్తిగా గట్టిగా ఆమేన్ చెప్దాం. పూర్తిగా తిరగడం అంటే పరిశుద్ధతలో పూర్తిగా ఆయన వైపు తిరగాలి. అలాగే దేవుని ఆలోచన వైపు పూర్తిగా మనం తిరగాలి, దేవుడి ఉద్దేశాల వైపు మనం పూర్తిగా తిరగాలి, దేవుడి చిత్తం వైపు మనం పూర్తిగా తిరగాలి, దేవుడి మాటల వైపు పూర్తిగా మనం తిరగాలి, దేవుని యొక్క ప్రతి స్థితిగతుల వైపు మనం పూర్తిగా తిరగాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అప్పుడే ఆ చెడు కీడు ప్రవర్తనను మనం పూర్తిగా గృహాల్లో లేకుండా దుర్మార్గాన్ని మనం తొలగించుకుని అభివృద్ధి పొందుతాం. దేవుని వైపు పూర్తిగా మనం తిరిగినప్పుడు ఏం చేస్తాం తెలుసా? గృహాల్లో ఏ దుర్మార్గం ఉండడానికి ఇష్టపడం. చాలా మంది గృహాల్లో ఈరోజు దుర్మార్గం ఏర్పడి చేస్తుంది. అన్యాయ రూపంలో, అక్రమ రూపంలో, అబద్ధాల రూపంలో, అవినీతి రూపంలో చూసి చూడనట్లుగా అభివృద్ధి అడ్డుకోబడతా కారణం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ విధంగా కీడు ప్రవర్తన కలిగించే మంత్ర విద్య ఆత్మల గృహాల్లో ఎక్కడ లేకుండా, మానసుల ప్రాణాత్మక ఆలోచన తలంబల ఉద్దేశాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తం దేవుని వాక్యము ద్వారా వాని క్రియలని నాశనం చేయబడిన గాక. ఆమేన్. కీడు ప్రవర్తన మనం జయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు, వెలగొట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. 5:13 ఏమనుందంటే, వెలుపలికి తీర్పు తీర్చుట, మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలోండి వెలివేయండి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇతరులకి ఈజీగా తీర్పు తీర్చడానికి మనం ముందుకు వచ్చేస్తాం, కానీ మన లోపల తీర్పు తీర్చుకోవడానికి మాత్రం మన తప్పుల్ని మనం ఏమాత్రం ఎవరు చెప్పినా అంగీకరించాం. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ దుర్మార్గుని నీలోని తీసివే, ఇతరుల గురించి తీర్పు తీర్చి ఆ దుర్మార్గుని నీలోని తీసివే. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇతరుల్ని వేలెత్తి చూపించేటటువంటి దుర్మార్గుని తీసివే అంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మనలో ఆ దుర్మార్గుడికి చోటు ఉండడానికి వీలేదేస్తున్నామలో హల్లెలూయా పూర్తిగా తీసివేయబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఏమంటున్నాడంటే ఆయన, ఇట్లాంటి దుర్మార్గుడు
బయటి వాళ్ళకి మీరు త్వరగా తీర్పు తీరుస్తున్నారు, కానీ మీ లోపల ఉన్న వాళ్ళకి మీరు తీర్పు తీరుస్తున్నారా? అందుకనే మీ మధ్య దుర్మార్గుడు, తీర్పు తీర్చే దుర్మార్గుడు ఉండకుండా తీసివేయమంటున్నాడు. ఆమె హల్లెలూయా. వ్యక్తులకు ఇతర వ్యక్తులపై తీర్పు తీర్చే హక్కు లేకపోయినా ఎంతమంది తీర్పు తీర్చక ముందున్నారో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఒక క్రైస్తవ సంఘానికి తన సహవాసంలో ఎవరు ఉండవచ్చో ఎవరు ఉండకూడదో అనే విషయంపై తీర్పు తీర్చే హక్కు ఉంది. సంఘం ఈ హక్కును వినియోగించుకోవాలి. దుర్మార్గులైన వారిని వెలివేస్తే సంఘం పరిశుద్ధతలో, బల ప్రభావాల్లో ఎదగలదు. ఈ విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకోటి ఎలాగో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ, అలాగే ఆ దుర్మార్గాన్ని అందులో ఆ సంఘంలో ఉంచితే సంఘం అంతా పాడైపోతుంది. అలా జరగకపోతే ఆ సంఘంపై ఆ ఆపద విరుచుకుపడేందుకు పొంచి ఉందన్నమాట. వ్యభిచారుల్ని, దొంగల్ని, అన్యాయస్తుల్ని, నిజాయితీ లేని వారిని సంఘ సహవాసంలో ఉండనిస్తే దేవుడు పెద్ద మొత్తంలో తన దీవెనలు వెనక్కి తీసేసుకుంటాడు. హల్లెలూయా. ఇది వెంటనే కనబడకపోవచ్చు. ఇలాంటి సంఘంలో ఆత్మీయ సామర్థ్యాలు అనేకం ఉండొచ్చు, పరిచర్యలో విజయాలు కనిపించేవిగా ఉండొచ్చు, కానీ అందులోని కుళ్ళు సంఘంలో నిజమైన ఆత్మీయ జీవాన్ని మాత్రం దోచుకుంటుందని అక్కడ పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో దేవుడు మాట్లాడేది ఏంటి అంటే, ఈ దుర్మార్గాన్ని, ఆత్మీయ జీవాన్ని తీసివేసే దుర్మార్గాన్ని అక్కడ తీసివేసుకోవాలి. ఆత్మీయ జీవాన్ని దిగమింగేటటువంటి ఆ మంత్ర విద్య ఆత్మలు ఏ కీడుతనం ద్వారా అవి తీసివేస్తాం పట్టుకుంటున్నాయో వాటిని వెళ్ళగొట్టాలి, నాశనం చేయాలి, వెనగొట్టాలి. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు, కీడు ప్రవర్తన కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి, సంఘాల్లో ఏలుబడి చేయకుండా, సేవకుల విశ్వాసుల దేవుని ప్రజల్లో ఏలుబడి చేయకుండా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేయబడును గాక. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనల కీడు ప్రవర్తన కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు పిల్లల చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహ జీవితాల్లో, గర్భఫలాల్లో, సంఘ పరిచర్లో, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఎక్కడ దాడి చేస్తున్నా ఈ కీడు ప్రవర్తన కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుడికి వ్యతిరేకమైన తలంపులు, ఉద్దేశాలు కలిగించే కీడు ప్రవర్తన కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. కీడు ప్రవర్తన కలిగించేలా నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, దేవుని వాక్యకి విరోధంగా జీవింపచేసే, దేవుని వాక్యానికి లోబడనీకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, దేవుని వాక్యాన్ని విననీయకుండా చేసి జీవించనీయకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, కీడు ప్రవర్తన కలిగేలా నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో కీడు ప్రవర్తన కలిగించేటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా, థ్యాంక్ యూ లార్డ్, స్థలాల ఏలుబడి చేయకుండా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విరగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో కీడు ప్రవర్తన కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా సరిహద్దుల్లో, పొలిమేరల, పిల్లల జీవితాల ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఎక్కడ ఏలుబడి చేయకుండా, థ్యాంక్ యూ లార్డ్, సరిహద్దులు, పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాల గడాలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట పారద్రోలుతున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు. మరల తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి శివ రక్తం చేత కంచె వేసిన అంగీకరించి జకర్యా 2:5 ప్రకారంగా విడుదల చేస్తున్నాను. మరొక సైన్య సమూహానికి కావాలి దూతలుగా హెబ్రీ 1:14 ప్రకారం విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ మీరు కోరుకున్నటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని విడుదల చేస్తున్నాం. ఎవరి జీవితాల్లో కూడా కీడు ప్రవర్తన కలిగి శత్రువులకు, దేవుని చేత శత్రువులకి అప్పగించబడే, దేవుని ఎదుట దోషులై శత్రువులకి దేవుని ద్వారా అప్పగించబడే జీవితాలు ఎవరి జీవితాల్లో లేకుండా నీ ఎదుట నిర్దోషులుగా జీవించేటటువంటి జీవితాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు మా జీవితాలకు విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో అన్ని పరిస్థితులు, అన్ని స్థితిగతులు, అన్ని వేళలను ఎదుట నాయన మేము నిర్దోషులుగా నడుచుకునేటువంటి కృపను, మాటల, చూపుల, తలుపుల, ఆలోచన, నడవడికల, క్రియలన్నింటిలో కూడా బిడ్డల జీవితాలు, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల పరిచర్యలు, సంఘ పరిచర్యలు అన్నింటిలో కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. పులిసిన పిండి ఎక్కడ లేకుండా యేసు నామములో ఇప్పుడే విడుదల చేస్తున్నాం. ప్రభా మీరు కోరుకుంటున్నటువంటి నిష్కల్మషమైన, నిర్దోషమైన, కలంకం లేనటువంటి సంఘముగా యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు.
పరిశుద్ధాత్ముడ ఈ రాత్రి కాలమైనటువంటి కార్యాలు ఆత్మీయ ప్రార్థన మన జీవితాలకు మీరు విడుదల చేసినందుకే స్తోత్ర. ఓ రాజులలాగా నాయన ఎక్కడ దుష్ట ప్రవర్తన పితరుల నుంచి కానీ సొంత ఆలోచన ద్వారా కానీ ఓ దేవునికి విరోధమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఎక్కడ కూడా అధికార పూర్వకంగా అధికారులుగా జలరేగే విధంగా చేయకుండా ఎక్కడ కూడా నీ దృష్టికి నిర్దోషులుగా జీవించే జీవితాలు విడుదల చేస్తున్నాం ప్రభా. నీ దృష్టికి దోషులుగా జీవింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియ కీడు ప్రవర్తన కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఈ రాత్రి కాలం ఆత్మీయ ప్రార్థన గొప్ప విడుదల కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కీడు ప్రవర్తన అనేది లేకుండా మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేయబడి నిర్వీర్యం చేయబడింది నాశనం చేయబడింది కాక ఓ మీరు కోరుకున్న మంచి ప్రవర్తన కలిగిన తండ్రి నీకు స్తోత్ర. ఓ సర్వశక్తిని వైపు పూర్తిగా తిరిగేటటువంటి హృదయాలు నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం ప్రభా. జీవం కలిగిన దేవుని వైపు పూర్తిగా సర్వశక్తిని వైపు పూర్తిగా తిరిగేటటువంటి హృదయాలు ఓ మా గుడారంలో ఎక్కడ ఎవరి గుడారంలో దుర్మార్గత లేకుండా ఓ అభివృద్ధిని పొందే ఆశీర్వాదం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రతి విధమైన కీడు ప్రవర్తన కార్యాలు మంత్ర విద్యాత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేసినందుకే స్తోత్ర. మీరు కోరుకున్న మంచి ప్రవర్తన కలిగి నడిచేటటువంటి హృదయాలు ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేసినందుకే స్తోత్ర. ఎక్కడ కూడా వ్యర్థమైనటువంటి అజ్ఞానంతో కూడిన పాప బండబారిపోయినటువంటి హృదయాలు జీవం కలిగిన దేవుడికి వేరైపోయేటటువంటి క్రీస్తు లేనటువంటి హృదయాలు కీడు ప్రవర్తనకి నడిపించే మంత్ర విద్యాత్మల క్రియలన్నిటి కూడా మీ అగ్ని చేత కాల్చి వేసినందుకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ కార్యాలు నజరేయుడైన యేసు నామములో ఓ థ్యాంక్ యూ లార్డ్ విడుదల చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్ర. క్రీస్తుని కలిగి జీవించేటటువంటి కృపను ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తూ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమున మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.